బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏ మొహం పెట్టుకుని ఏపీలో పర్యటిస్తారని ప్రశ్నించారు మంత్రి కళా వెంకట్రావు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో మోదీ, అమిత్ షాలే ప్రధాన ముద్దాయిలన్నారు. అమిత్ షా పర్యటనను రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కులను అందజేశారు మంత్రి కళా వెంకట్రావు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ మోడీ గారి ప్రభుత్వం కానీ మరి మనకి ఏమాత్రం కూడా గత 4.5 సంవత్సరాల నుంచి 29 సార్లు ఢిల్లీకి వెళ్ళి బ్రతిమాలినప్పుడు కూడా సహాయము సహకారము చేయనటువంటి వ్యక్తులు బీజేపీ నేషనల్ అధ్యక్షులు అమిత్ షా గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి పుండు మీద కారం జల్లినట్టుగా మాట్లాడటానికి ఈ రాష్ట్రానికి ఆంధ్ర ప్రజానీకానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకుని పర్యటనకు వస్తారో అనేటటువంటిది ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. మరి అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఈ రాష్ట్రాన్ని విస్మరించి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మీరు ఈ రాష్ట్రానికి వస్తున్నారు అని చెప్పి ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి మీ ద్వారా నేను క్వశ్చన్ చేస్తున్నాను.